గుంటూరు కృష్ణబాబు కాలనీలో జరిగినటువంటి మహిళకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చాంశీనంగా మారింది. అయితే ఈ సంఘటన జరిగినటువంటి అంశాలు ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. టీడీపీకి సంబంధించినటువంటి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పూర్తిగా వాళ్ళ సోషల్ మీడియాలో ఆ రోజు జరిగినటువంటి అంశాలని తీసుకొని రావడంతోనే అసలు ప్రముఖంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు అదే మాధవి పైన వైసీపీ మొత్తం కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏం జరిగింది అనేది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. గల్లా మాధవి గారు ఉన్నారు. ఏంటి మేడం, ఆ రోజు అసలు మీ గ్రూపుల ద్వారానే ఇట్లా జరిగిందనేది నిజంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి, కానీ ఈరోజు మీ మీదే విమర్శలు చేస్తుంది. అవునండి, 16వ తారీఖు ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఇలాగ ఒక బాధిత కుటుంబం ఆ అబ్బాయి అంటే వాళ్ళ తల్లిని తీసుకొని రావడం జరిగింది. ముందు అసలు ఆమెను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత దెబ్బలు తగిలితే మీరు ఎందుకు స్టేషన్కి వెళ్ళలేదని అడగడం జరిగింది. అక్కడికి వెళ్ళాము, మమ్మల్ని ఎమ్మెల్సీ చేయించుకొని రమ్మన్నారు, లేదంటే మాకు ఇప్పుడే తీసుకోము అని అన్నారు, అందుకని మీ దగ్గరికి న్యాయం జరుగుతుందని వచ్చాము అని చెప్పి వాళ్ళ అబ్బాయి ఎంతో ఆవేదనతో ఆ ఘటన జరిగిన మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ని మాకు చూపించడం జరిగింది. వెంటనే అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి సదర్ స్టేషన్లోకి మేము మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా దీనికి కారకులైన వాళ్ళు వెంటనే లోపల ఉండాలని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన ఒక 2 అవర్స్లో ఎఫ్ఐఆర్ అయితే చేశారు. ఎఫ్ఐఆర్ చేసి ఎలా వదిలేస్తారు? బైండ్ ఓవర్ చేయాలి కదా, వాళ్ళని మీరు లోపల వేయాలి కదా, అలా వాళ్ళని స్వేచ్ఛగా ఎలా తిరగనిస్తారని కూడా ఆగ్రహించడం జరిగింది. ఈ అంతటి సంఘటన ఒక ఫాలో అప్ చేసుకుంటూ వాళ్ళని లోపల వేయడానికి 24 అవర్స్ పట్టింది. ఈ 24 అవర్స్ గ్యాప్లో మేము రియాక్ట్ అయితే ఈరోజు ఎప్పుడో జరిగిన విషయాన్ని మీరెందుకు కాలయాపన చేశారు, మీరెందుకు ఆపారు, మీరెవరు మాట్లాడడానికి, మీరెందుకు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు, మీకు ఆల్రెడీ ముందే తెలిసినప్పుడు మీరెందుకు దాన్ని ముందే మీ సోషల్ మీడియాలో పెట్టలేదు, మా సోషల్ మీడియాలో చూసిన తర్వాత, లేదనంటే ఆ వీడియోలు ఆల్రెడీ మేము చర్యలు తీసుకున్న తర్వాత మీరు తీసుకొని దాన్ని ఎందుకు పబ్లిసిటీ స్టంట్ లాగా వాడుతున్నారు? ఒక మహిళ పట్ల జరిగిన అమానుషమైన విషయాన్ని మీరు పబ్లిసిటీ కోసం పొలిటికల్ ఎజెండాతో ఎందుకు వాడుకుంటున్నారు? ఈరోజు మేము ఆల్రెడీ యాక్షన్ తీసుకున్న విషయాన్ని పదే పదే ఎందుకు రేకెత్తిస్తున్నారు? మీ ఎజెండా ఏంటి? ఇందులో ఏ ఎజెండాతో మీరు ఈరోజు ఇలా నుంచొని మాట్లాడుతున్నారు అది నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఏ ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి మీరు ఒక మహిళా ఎమ్మెల్యేని నిరాధారంగా ఈరోజు ఆరోపిస్తున్నారు? ఏ కారణాలు ఉన్నాయి, ఏ రీజన్స్ ఉన్నాయో నాకు చూపించండి. ఇలా జరిగింది ఒక పెద్ద నెరేషన్ చేశాడు మా తాతయ్య, మా అంబటి రాంబాబు గారు, అంబటి రాంబాబు తాత. ఎందుకంటే తాతలే కూర్చొని కథలు చెప్తూ ఉంటారు చిన్నపిల్లలకి. అలాగా మా రాష్ట్రానికి ఒక తాత తయారయ్యాడు, కూర్చొని ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. నిన్న పేదరాశి పెదనాన్న, ఈరోజు మా అందరికీ తాతలాగా వ్యవహరిస్తున్న మన అంబటి రాంబాబు గారు ఈ కథనాలన్నీ సృష్టించుకొని ఒక నెరేషన్ చేసుకుంటూ రేపొద్దున ఏమైనా సినిమాలు తీయాలనుకుంటున్నాడో, ఏదో ప్రయత్నించాలనుకుంటున్నాడేమో తెలీదు, పిచ్చి కథనాలన్నీ రాసుకుంటూ పోతూ ఒక నిందారోపణ చేస్తూ ఉంటే ఇక్కడ పిచ్చి నాయకులు కూర్చున్నారు అనుకుంటున్నారా? లేకపోతే ఒక రాజకీయంగా ఏదైనా విమర్శించేయచ్చు, మనం దాని నుంచి ఏదైనా లబ్ధి పొందొచ్చు అని అనుకుంటున్నారా? అలా కుదరదు. మీరు ఎవరిని విమర్శిస్తున్నారో ఒకసారి విచక్షణగా ఆలోచించుకోవాలి. ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉంటూ మహిళల పట్ల ఒక విధానంతో వెళ్తూ వాళ్ళకి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించి వాళ్ళ సమస్యల మీద దృష్టి పెడుతూ వెళ్తున్న ఒక రాజకీయ నాయకురాల్ని, వాళ్ళని మేము కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మేము కాపాడడం కోసం మహిళ అయినా సరే ఆమెను అలా చేశాము అని చెప్పి మాట్లాడుతున్న దానికి మీరు ఈ నెరేటివ్కి నాకు మీరు ఒక ప్రూఫ్స్ ఇవ్వండి. ప్రూఫ్స్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. లేదు అంటే మీరు చట్టరీత్యా చాలా 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 ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా ఆ రోజు సీఏ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో కూడా క్లియర్గా ఎమ్మెల్యే ఎండార్స్ చేసిన తర్వాతే మేము చట్టరీత్యా ముందుకు వెళ్ళామనే విధంగా సీఏనే చెప్పినా కూడా ఈ నేరేషన్ అంతా ఎవరు ఎట్లా బయటికి, ఇదంతా వాళ్ళు క్రియేటింగ్ అయినా లేకపోతే ఏదన్నా ఇంటర్నల్గా పోలీసుల నుంచి వీళ్ళకి ఇట్లా జరిగిందనుకో. ఈరోజు సీఐ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే చేశాము అని. ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే చేసేది ఏంటి? మీ దగ్గరికి ముందు రాగానే ఎందుకు చేయలేదు మీరు? ఈరోజు అది కూడా నేను విమర్శిస్తున్నాను. నేను ఎమ్మెల్యే గారు చెప్తే చేయాల్సిన పరిస్థితి ఏంది? మీ సిస్టమ్ ఏం చేస్తుంది? మీరు ఎందుకు దాన్ని అంత తేలిగ్గా తీసుకున్నారు? నేను అరిస్తే చేశారు ఆయన, ఇంకా ఎందుకు మీరు ఇంకా జాప్యం ఎందుకు చేస్తున్నారు అని అంటే చేశారు. నేను చెప్తే చేయడం కాదు, నేను కోప్పడితే చేశారు. ఎస్పీ గారి దగ్గర తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తే చేశారు. అప్పుడు దాకా మీరు ఏం చేస్తున్నారండి? ఒక మహిళ పట్ల ఇంత దారుణం జరిగితే మీ కళ్ళు ఏమైపోయాయి? అంత సింపుల్గా ఎలా తీసుకోగలిగారు? ఇమీడియట్గా బైండ్ ఓవర్ ఎందుకు చేయలేదు? కళ్ళకు కట్టినట్టు సీసీ కెమెరాల్లో ఎవరు దానికి పాల్పడ్డారో 2 వ్యక్తులు కనపడుతున్నారు కదా.
అదే ప్రాంతంలో ఎంచక్కా విచ్చలవిడిగా తిరుగుతున్నారు కదా. ఒక కానిస్టేబుల్ పంపించి వాళ్ళని బైండ్ ఓవర్కి ఎందుకు చేయలేకపోయారు మీరు? దాన్ని విమర్శించాను నేను. దాన్ని మేము సీరియస్ అయిన తర్వాత తాపీగా మేము అందరినీ పట్టుకోవాలి, 9 మంది ఒకటేసారి పట్టుకోవాలి కాబట్టే మేము కాస్త ఆగాము అని అంటే మీ ఆ పద్ధతికి నేను కోప్పడాల్సి వచ్చింది. అలాంటి పద్ధతిలో మేము వెళ్తుంటే మేమే వాళ్ళని ఆపాము, మేమే కావాలని చేసాము అని అంటే ఏ రాజకీయ లబ్ధి కోసం ఎవరు? గల్లా మాధవి గారి నుంచి సీఏకి వెళ్ళింది, అది ప్రధానంగా వాళ్ళ ఆరోపణ. ఆ ఫోన్ కాల్ ఎందుకు వెళ్ళింది ఏంటి మరి? ఫోన్ కాల్ ఎందుకు వెళ్తుందండి? ఇంతటి దారుణానికి పాల్పడిన వాళ్ళని వెంటనే లోపలేయాలన్నందుకు ఫోన్ కాల్ వెళ్తుంది. ఏం చేస్తున్నారు మీరు అని వెళ్తుంది. ఈరోజు ప్రతి మహిళ మాకు గ్రీవియన్స్లో ఎంతోమంది వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తుంటారు. సదరు స్టేషన్ సిఐ గారికి కాల్ చేసి పలానా వ్యక్తి బాధపడుతున్నారు, వెంటనే దీన్ని చూడండి అని చెప్పి కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ కాల్లో మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకా అంతకంటే దేనికి మాట్లాడతారండి? ఒకటి మేడం, మీ పరిధిలో 24 అవర్స్ మీ దగ్గర ఉండే సీఏ మీరు చెప్పే వరకు, అంటే సంఘటన ఒకవేళ మీరు చెప్పిన తర్వాత కూడా కొంత నిర్లక్ష్యం జరిగిందనే విధంగా అంటున్నారు. ఇంకా ఎందుకు అధికారులు మీతో కోఆర్డినేషన్లో ఇంకా నిర్లక్ష్యంగా వెళ్తున్నారు అనుకోవచ్చు? అంటే మొదట్లో కార్పొరేషన్ కానీ తర్వాత ఇట్లాంటి సంఘటనలు కొంతమంది నిజంగా నేను అదే పదే నేను అధికారుల పట్ల ఇలాంటి వైఖరి వస్తూనే ఉందండి. ఇదే నగరం పాలన సిఐ గురించి నేను ఒక నెల క్రితం కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. రేషన్ బియ్యాన్ని పట్టుకుంటే దానికి కారణమైన మాఫియా నాయకుల్ని మాఫియా వ్యక్తుల్ని పట్టుకోకుండా జాప్యం చేసి వదిలేశారు, కొంతమంది పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళని పిలిపించి రివ్యూ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళు సరిగ్గా ప్రతిదీ కూడా చాలా లైట్గా చాలా ఈజీగా తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఏదైనా భయాందోళనకు చెంది ఇలా ఆగుతున్నారా, లేకపోతే ఇలా నిజాయితీగా నడిచే పరిస్థితి లేదా వాళ్ళకి అన్నది ఆలోచించుకోవాలి. అయితే ఈరోజు అందరినీ అలా మాట్లాడలేమండి. ఎందుకంటే ఇదే నల్లపాడు సిఐ నేను మాట్లాడినప్పుడు ఒక సమస్య మా దృష్టికి వచ్చినప్పుడు ఎస్కేబిఎం స్కూల్ దగ్గర గంజాయితో బాధపడుతూ వచ్చిపోయే ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మేము నల్లపాడు సిఐ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇమీడియట్గా పగలు సాయంత్రం మార్నింగ్ ఈవినింగ్ అక్కడ కానిస్టేబుల్ని పెట్టి ఆ కాలేజ్ ఏరియా రెడ్డి కాలేజ్ ఏరియాలో ఏ పరిసర ప్రాంతాల్లో అయితే గంజాయి సేవిస్తూ ఉన్నారో దానికి ఫేస్ చేస్తూ ఒక బిల్డింగ్లో సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు తగు పరిష్కారం వితిన్ 20 డేస్లో తీసుకొచ్చారు. ఆయన్ని మేము మా ఆఫీస్కి పిలిపించి సన్మానం కార్యక్రమం చేశాం. పోలీస్ డిపార్ట్మెంటే, పోలీస్ సిఐఏ ఒక మంచి చేసి ఒక వ్యవహరించే విధంగా వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళని అభినందిస్తాం. ఈరోజు ఇదే సిఐ దాన్ని జాప్యం చేస్తూ కారణాలు మీరు కనుక్కోవాలి, దీని మీద కారణాలు విచారించాలి, అధికారులు ఉన్నతాధికారులు దీన్ని విచారించాలి ఎందుకు ఇంత డిలే చేశారో అన్నది. మరి ఇదే పోలీస్ అధికారి చెప్పిన వెంటనే ఇంతటి విషయాన్ని కూడా చాలా సెన్సిటివ్ విషయాన్ని కూడా ఈజీగా తీసుకొని వదిలేస్తే అతన్ని మేము శిక్షించే ప్రయత్నం చేసాం. ఇక్కడ సిస్టంలో అందరూ ఉన్నారు, బాగా మనకి సహకరించిన వాళ్ళు, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన వాళ్ళ పట్ల మేము బాగుంటాం. అలా కాకుండా దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఇంకేదైనా విధానంతో ముందుకు వెళ్ళే వాళ్ళ పట్ల కఠినంగా ఉంటాం. సిస్టమ్ ఎప్పుడు కూడా ఫేర్గా వెళ్ళాలి, ఇక ట్రాన్స్పరెంట్గా వెళ్ళాలి అనే ఆశతో, ఆ ఆశా దృక్పథంతో వ్యవహరించే నాయకత్వం పశ్చిమ నియోజకవర్గ నాయకత్వం. అంతే తప్ప మీరు ఆపారు ఏదో రాజకీయ లబ్ధి కోసం ఆపారు, ఏ రాజకీయ లబ్ధి అది కూడా మీరు చెప్పండి. ఇప్పుడు అతన్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల నాకు వచ్చే రాజకీయ లబ్ధి కూడా ఆ స్టోరీలో అది కూడా ఇంక్లూడ్ చేయండి. అప్పుడు నేను కూడా వింటాను, ఏ కొండలకు కొట్టే లబ్ధి మనకు దొరుకుతుందో నేను కూడా ఆలోచిస్తాను. అలా లేకుండా మీరు ఏదో ఏది పడితే అది మాట్లాడి ఈరోజు మేమేదో అనేస్తాం. విమర్శ చేస్తుంది ఎవరైతే మూర్తి అనే వ్యక్తి మీ పార్టీ అని, కానీ ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళే అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు మీ వాళ్ళే. అసలు ముందండి టీడీపీ వాళ్ళ లేకపోతే పలానా కులం వాళ్ళ ఇవి ఎందుకు వస్తున్నాయి ప్రస్తావనలోకి? తప్పు జరిగింది, బాధితులు ఉన్నారు, బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, బాధ పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, బాధితుల్ని మనం రక్షణగా ఉండాలి. ఈ రెండు కాకుండా మీ పార్టీ మా పార్టీ, మీ పార్టీ మా పార్టీ అనే విధానం వైసీపీ పార్టీలో ఉంటుంది, కూటమి ప్రభుత్వంలో అది ఉండదు. అందుకే మేము పార్టీల గురించి ఆలోచించలేదు. ఈ తప్పు ఎవరికి పాల్పడ్డారు తర్వాత తెలిసింది అది ఎవరు చేశారు అన్నది. ముందు వెంటనే ఆయన్ని దీని కారకులైన వాళ్ళని లోపల వేయండి అన్న తర్వాత తెలిసింది నాకు ఇది మన నాయకుడే అని చెప్పి. అలా ఉంటుంది మన ఏదైనా యాక్షన్ తీసుకునే పద్ధతి. ఇక్కడ కూడా అనేక సమస్యలు వచ్చాయి. చాలామంది పలానా పార్టీ వాళ్ళు లేదంటే మీ డివిజన్లో ఉన్న నాయకులే ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఎన్నో సందర్భాలు ఉంటాయి అట్లాగా. అంతే తప్ప ఈ రోజుకి కూడా వైసీపీ గూండాలు
పేదల యొక్క ఇళ్ళు కబ్జాలు చేస్తూ, స్థలాలు కబ్జాలు చేస్తూ ఎంతో భయంకరంగా. ఒక నిమిషం. వాళ్ళ అబ్బాయి ఒక వీడియో రిలీజ్ చేశాడు, సిఏ గారు తప్పు లేదని, ఇక్కడ నిర్లక్ష్యం జరిగిందని మీరు అంటున్నారు. అంటే వాళ్ళ మీద ఏదన్నా ఒత్తిడి జరుగుతుంది అనుకోవచ్చు. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక కామన్ మ్యాన్ సిఐ మంచోడు, సిఐని ఏమనొద్దు, సిఐ అన్నీ సహకరించాడు అని ఒక స్క్రిప్టెడ్గా మాట్లాడుతున్నప్పుడు మనం కొంచెం అర్థం చేసుకోవాలి ఎంత ఒత్తిడి ఉంటే మాట్లాడతారు అని. ఒక కామన్ మ్యాన్ ఒక అధికారి పట్ల ఒక వీడియో రిలీజ్ చేసే అంత ప్రెషరు దేనికి తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి చెప్పండి, మీరు ఆలోచించండి. వాళ్ళకి వెనకాల పూర్వాపరాలు తెలీదు, ఏం జరుగుతుందో తెలియదు, అసలు ఆ సీఏని కూడా ఎప్పుడు చూసారో, ఈ సందర్భం వచ్చింది అప్పుడు తప్ప ముందు ఎప్పుడు కూడా చూసుండరు. అలాంటి సీఏ మీద ఒక కాంటాక్ట్ సర్టిఫికెట్ ఒక వీడియోలాగా రిలీజ్ చేస్తున్నారు అంటే, ఎంత సర్వసాధారణమైన ఒక చిన్న పిల్లాడు రిలీజ్ చేస్తున్నాడంటే ఏ ప్రెషర్తో చేస్తున్నారో మనమే ఆలోచించాలి. చాలా క్లియర్గా కనపడుతున్న విషయం. మరి వెంటనే వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేసి మాట్లాడడం, లేదనంటే ఇట్లా కాదు ఇది తప్పు అని అతని పట్ల చట్టరీత్యా వాళ్ళ ముందే కూర్చోబెట్టి చేయాల్సింది పోయినా వాళ్ళ ముందే అది జరగలేదు కదా. ఇప్పుడు ఆయన అదే చేసి ఉంటే వీళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు కదా. మరి అక్కడ ఏమీ జరగని సీఏ మీద ఎంతో సానుకూలంగా ఎలాగ ఒక వీడియో చేయగలుగుతారు, ఏ ప్రెషర్ లేకుండా ఎలా చేయగలుగుతారు? అది ఎవరికైనా అర్థమవుతున్న అంశమే కదా అది. సో మనము దీన్ని ఎలా పక్కదారి పట్టించి దీన్ని రాజకీయ లబ్ధి కోసం ఏం చేయొచ్చు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల్ని ఎలాగ తప్పు పట్టచ్చు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా బురద చల్లచ్చు అనే ఎజెండా తప్ప మీకు ఈ వైసీపీ నాయకులకి వేరే ఎజెండా లేదు. పార్టీ కంటే కూడా మాధవినే టార్గెట్ ఇక్కడ. గతంలో 2-3 అంశాల్లో కూడా అది మీరే వెలుగులోకి తెచ్చినా అక్కడ కూడా విమర్శలు, ఈ అంశంలో కూడా పూర్తిగా వన్ సైడ్గా మాధవినే టార్గెట్ చేస్తున్నారు. మాధవిని టార్గెట్ చేయొచ్చండి, ఎందుకనంటే ఈరోజు పార్టీలో కూడా ఏదన్నా అలాంటిది ఏదన్నా క్రియేట్ లేదండి. ఈరోజు రాజకీయంగా మాధవిని విమర్శించవచ్చు, మీరు తప్పుని ఒప్పుని లేదంటే పనితీరుని విమర్శించవచ్చు. కానీ ఒక ఎజెండా బేస్డ్తో వెళ్తున్నారంటే బహుశా ట్రాన్స్పరెంట్గా ఉంటున్న విధానాన్ని బట్టి, తప్పుని తప్పు అంటున్న విధానాన్ని బట్టి, దాన్ని ఖండించే విధానాన్ని బట్టి కంటగింపుగా ఉంటుండొచ్చు. రేషన్ పట్టుకున్నాను, రేషన్ మాఫియా మొత్తం వైసీపీ నాయకులు నడిపిస్తున్నదే. మరి ఈరోజు వాళ్ళందరికీ పాపం గుండెలు నొప్పి వస్తూ ఉంటాయి, ఏదన్నా ఒక అవకాశం వచ్చినప్పుడు వాడుకునే ప్రయత్నం చేస్తారు. అదే జరుగుతుంది ఈరోజు. మహిళ పట్ల ఎంతో సున్నితంగా ఉండే గల్లా మాధవి మహిళల కోసం కావాలని ఆమెని నిర్లక్ష్యం వహించింది అని ఆరోపిస్తున్నారంటే మీరు ఆలోచించండి, వాళ్ళకి పీకల దాకా గల్లా మాధవి మీద ఎంత ఉందో అన్నది మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇవన్నీ అంబటి రాంబాబు తప్పు చేశాడు అని చెప్పి ప్రశ్నించడానికి వెళ్ళినందుకు ఈరోజు ఆ నాయకులందరూ కూడా ఆయన పరామర్శించడానికి వెళ్ళిన పరిస్థితి. సేమ్ అదే అదే బ్యాచ్ మళ్ళీ ఇక్కడ దీన్ని రాజకీయ లబ్ధి కోసం దిగిన పరిస్థితి కనపడుతుంది. అంటే అర్థం చేసుకోవాలి గల్లా మాధవి పట్ల ఎంత కంటగింపుగా వాళ్ళకు ఉంది. ఇక్కడ ప్రతి విధానాన్ని తప్పుపడుతూ ఉంది. స్వపార్టీ అయినా కూడా ఇక్కడ విధానం బాగోకపోతే అక్కడ నుంచుంటుంది. అయినా కూడా ఇక్కడ చూస్తే మనకు పశ్చిమ నియోజకవర్గంలో ఈ సో కాల్డ్ వైసీపీ బ్యాచ్ ఏదైతే ఉన్నారో రేషన్ మాఫియాలో ఉన్నారు, గంజాయిలో ఉన్నారు, ప్రతి అక్రమంలో ఉన్నారు, రౌడీ షీట్లలో ఉన్నారు. మరి వీళ్ళందరి మీద ఒక కఠినమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ఇలాంటి గల్లా మాధవే టార్గెట్ అవుతుంది వాళ్ళకి. కాబట్టి అయినప్పటికీ ఒకటే చెప్తున్నానండి, మీరు ఏదైనా ఒక ఆధారంతో రండి, లేదు అని అంటే ఇక్కడ ఒక విధానపరంగా వెళ్దాం, ఒక డిబేట్గా కూర్చోవాలంటే కూర్చుందాం, తప్పు ఒప్పుల్ని డిస్కస్ చేద్దాం, ఇక్కడ ఏం జరగట్లేదు ప్రజలకు ఇబ్బంది అయ్యేది డిస్కస్ చేద్దాం. అంతేగాని నోటికి వచ్చినట్టు మీడియా ముందు కూర్చొనో మీరు 4 గోడల ముందు ఈ ఫోన్లు పట్టుకొని వీడియోలు తీస్తూ మీరు తాతయ్య కబుర్లు పేదరాశి పెద్దనాన్న కబుర్లు చెప్తే మాత్రం ఖచ్చితంగా నేనైతే ఉపేక్షించను. ఫైనల్గా బాధితులకి మీరేం చెప్తారు? అంటే వాళ్ళు ఇంకా భయాందోళనలో ఉన్నారంటున్నారు, వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు? ఈరోజు భయాందోళనలో ఉన్నారనండి నేను, వాళ్ళు ఒక చిరాకులో ఉన్నారు. ఇదేంటిది మాకు న్యాయం జరిగినా కూడా ఈ పరంపర ఏంటి, పరామర్శ పరంపర ఏంటి మాకు అనే ఒక చిరాకులో ఒక విసుగులో ఉన్నారు వాస్తవం చెప్పాలి అని అంటే. నేను బాధితులకు లేదనంటే స్థానికంగా ఉన్న ప్రజలకు ఒకటే చెప్తాను, మహిళలకి ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా గల్లా మాధవి చూస్తూ ఊరుకోదు. ఇక్కడ ఎలాంటి అన్యాయం జరుగుతున్నా గల్లా మాధవి చూస్తూ ఊరుకోదు. నా పరిస్థితిలోకి నా పరిధిలోకి వచ్చిన ప్రతి అంశం మీద నేను పోరాడుతూనే ఉంటాను. అది అభివృద్ధి కార్యక్రమం అయినా, లా అండ్ ఆర్డర్ అయినా, ఆరోగ్యమైనా సరే, ఎలాంటి అంశమైనా కూడా నా సాయి శక్తిలా నేనేం చేయగలనో చేస్తుంది గల్లా మాధవి.
అది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక భరోసాని ఇస్తుంది గల్లా మాధవి, మీకోసం నేనున్నాను, నిజాయితీగా ఒక ట్రాన్స్పరెంట్గా ఇక్కడ పరిపాలన జరుగుతుంది, ఆ నమ్మకం ప్రజల్లో ఉంది, దానికి నేను సంతోషిస్తున్నాను. ఈ విధానం ఇలాగే కంటిన్యూ అవుతుంది తప్ప ఈరోజు మురికి రాజకీయం చేయడానికి వచ్చే మురికి నాయకుల మాటలు విని లేదంటే వాళ్ళు ఆడిస్తున్న ఈ తోలుబొమ్మల ఆటల్ని చూసి మీరు బెదిరిపోవద్దు, భయపడద్దు. గల్లా మాధవి మీకు అండగా ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా జరిగినటువంటి సంఘటనలో కావాలని చెప్పే అనేక విమర్శలు నన్ను టార్గెటెడ్గా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీగా పరిపాలన సాగుతుంది కాబట్టే ఈ విమర్శలు చేస్తున్నారు అనే విధంగా కూడా గల్లా మాధవి చెప్తుంది. కంపల్సరీగా అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి అంశంలో పరువు నష్టం దావా అయితే వేస్తాననే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.